సార్ ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్న యనమల రామకృష్ణుడు గారు అప్పుడు వచ్చేసేసి స్పీకర్గా ఉన్నారు. రామారావు గారు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చంద్రబాబు గారి చేతిలోకి పార్టీ వెళ్ళినప్పుడు కనీసం రామారావు గారు ఏదన్నా మాట మాట్లాడాలి, తన గళాన్ని వినిపించాలన్నా కూడా అక్కడ ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక వార్త ఉండేది కదా. కరెక్ట్. అప్పుడేంటి కాంగ్రెస్ పీరియడ్లో అంతే. ఇది మన తెలుగు రాష్ట్రంలో అప్పటికే మొదలైంది. అంటే సొంత పార్టీలోనే సొంత వ్యక్తే గళాన్ని వినిపించలేక ఏదో మన సౌత్లో పర్టికులర్గా అప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఈ కేరళ ఈ స్టేట్స్లో అసెంబ్లీలు అనేవి గొడవలు చేసుకునే ఒకళ్ళనొకళ్ళు నిందించుకునే అసెంబ్లీలుగా అప్పటికి స్టార్ట్ అయిపోయాయి. నార్త్లో కొన్ని చోట్ల తప్పితే మిగతా నార్త్లో అంటాక ఏదైనా వస్తే డిస్కషను డైలాగు ఫైట్ వస్తే అందరికీ అవకాశాలు ఉన్నాయి. మన సౌత్లోకి వచ్చేటికి రీజనల్ పార్టీ తమిళనాడులో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నోరు మూయించేయటం, అలాగే కేరళలో కమ్యూనిస్టులు నాన్ కమ్యూనిస్టులు మాట్లాడితే మూయించేయటం, ఇట్లా ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ని ఇక్కడ కూడా ఫాలో చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ వాళ్ళే ఫాలో చేశారు. ఫస్ట్ కాంగ్రెస్ గారే రామారావు తెలుగుదేశం లెగిస్తే ప్యాకప్ అనేవారు, చెన్నారెడ్డి అలా చేసేవారు. అది అలవాటైపోయింది. యాక్చువల్గా దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ యాటిట్యూడ్. అసలు పోడియం మీదకి వెళ్ళటం కూడా తప్పు. ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరైనా. అంటే రామారావు గారు వెళ్ళారా పోడియం? రామారావు గారు వెళ్ళిన మొత్తం 19 మంది వెళ్ళారు, అందరూ వెళ్ళారు. అందరూ పోడియం మీద పరిగెత్తికి వెళ్ళారు. అది కాంగ్రెస్ హయాంలో కదా సార్ అట్లా వెళ్ళింది. నేను చెప్పేది ఇది మన టీడీపీ టోటల్గా బయాస్. టీడీపీలో చంద్రబాబు యొక్క కనుసనలో జరుగుతుంది. అట్లా స్పీకర్ యనమలని పేరే కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి చంద్రబాబు కనుసనలోనే. రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి కనుసనలు. ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు ఇట్లా చూస్తున్నాం. కోడెల శివప్రసాద్ ఏం చేస్తున్నాడు? ఆయన బీజేపీ విష్ణుకుమార్ రాజు మాట్లాడిన దాన్నేమో సమాధానం ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండా ఫ్రేమ్. చంద్రబాబు ఏంటి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, బయట తిరుగుతారా మీరు, తిరగనిస్తావా, సిగ్గుందా? ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడే భాష కాదు. ఏమండి మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనే వాయిస్ కూడా వినపడిన ఇవ్వలా. ఇష్టం వచ్చి మాట్లాడతారు. దానికి అవకాశం అపోజిషన్కి ఇవ్వట్లా. అదే అపోజిషన్ మాట్లాడితే ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు కదా. ఇమీడియట్ తప్పండి, మీరు ముఖ్యమంత్రిని భాష వాడేటప్పుడు మీరు ఆలోచించు, ఇలా మాట్లాడకూడదు, నథింగ్ విల్ గో టు రికార్డ్స్ ఈయన మాట్లాడతావు కదా. మరి ఆయన మాట్లాడేటప్పుడు ఎందుకనో అదే చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తుంది. నీతి రీతి కోసం, నిజాయితీతో కూడిన విశేషాల కోసం, నిర్భయంగా చెప్పే విశ్లేషణల కోసం మైరా మీడియా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.